హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత వ్లాగ్స్. ఇదిగోనండి, ఈరోజైతే మన కిచెన్లో మన వంటకు కావాల్సింది ఒక మంచి రెసిపీతో నేనైతే వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది వాడినట్టయితే కనుక. ఇది ఏంటనుకుంటున్నారా? ఇది మన వేపుల్లో అన్నిటిలోకి, ఇప్పుడు కాకరకాయ ఎప్పుడైనా కానీ, దొండకాయ ఎప్పుడైనా, ఏ వేపుడైనా, చిక్కుడుకాయ ఎప్పుడైనా, ఏదైనా సరేనండి, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటారా? ఇదిగో దీని ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. నువ్వులు, పల్లీలు, ధనియాలు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలునండి. ఈ యొక్క 5 ఉంటే గనక మనం చక్కగా వీటిని వేపించేసుకునండి ఒక్క నిమిషం. తర్వాత మనం పొడి కొట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోనండి తయారీ విధానం చూపిస్తున్నాను. పల్లీలు ముందుగా వేసుకోవాలి, కొంచెం పచ్చిగా ఉంటాయి కదా. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకునండి ఒక నిమిషం అలా మాడిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. బాగా స్లోగా పెట్టుకునండి, సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేపించేసి ఒక్క నిమిషం అలాగా ఒక 5 నిమిషాలు అలా స్లోగా వేగించేసుకుంటే కనుక చిట్టపెట్టలు వస్తాయి అండి. చిట్టపెట్టలు అవుతాయి. అప్పుడు వచ్చినప్పుడు మనం దింపేసుకుంటే సరిపోతుందండి. చల్లారాక మనం మిక్సీ పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనకి ఆనమాలు తెలుస్తుందండి. నువ్వులు ఎప్పుడైతే పైకి ఇలా పేలుతాయో అప్పుడే మనం ఈ చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టేసుకుంటే కనుక ఇవి ఒక జార్లోకి ఎందులో కన్నా తీసేసుకుని మనం పెట్టుకుంటే పనికి వస్తుందండి. మనం ఎప్పుడు చేసినా సరేనండి. మనం తోటకూర ఎప్పుడు ఉందనుకోండి, తోటకూర పిల్లలు మామూలుగా తినరు కదండి. అలాంటప్పుడు అండి మనం ఇది ఒక 2 స్పూన్లు అండి ఆ తోటకూర ఎప్పుడులో కానీ, పాలకూర ఎప్పుడులో కానీ, చిక్కుడుకాయ ఎప్పుడులో కానీ, అలా దొండకాయలో కానండి. కాకరకాయలు అయితే మరీ బాగుంటుందండి. ఆ చేదు అసలు మనకు అనిపించదు అన్నమాట. ఇలా మనకి ప్రతి ఫ్రైలోని కూడా 2 చెంచాలు అప్పటికప్పుడు చేసుకుని చేయాలంటే కష్టం కదండి. ఇలా గాజు జార్లోకి అయితే నేను వేసేసుకుంటానండి. నువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిది కదండి. అలాగే మరి ఈ వేరుశెనగ గూళ్ళు కూడా చాలా మంచివి, జీలకర్ర అన్నీ ఉంటాయి. అయితే తీసేసుకుని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే బయట ఉంటే కనుక ఏదైనా పురుగు ఏదైనా పడుతుందేమో అని కొంచెం భయం అండి. ఒక నెల రోజులు మాత్రం ఈజీగా మనకి చక్కగా డౌట్ లేకుండా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుంటే కనుక. మీకు వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం ద్వారా మా వీడియో చాలా దూరం వెళ్తుందండి. అంతే కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, చూసి ఆనందించండి. ఉంటానండి. బాయ్ అండి.